మరొక విజ్ఞాపన చేసేటువంటి స్త్రీని గూర్చి మనం చూద్దాము. She was the wife of Nabal. ఆమె నాబాలు యొక్క భార్య. The foolish man Nabal. అవివేకి అయినటువంటి నాబాలు, మూర్ఖుడు. He insulted David అతడు and his men. దావీదును అతని సేవకులను అవమానించాడు. And David heard of it. దావీదు దాని గూర్చి విన్నప్పుడు And he was going to destroy him. అతడు కోపంతో రగులుకొని వారిని నాశనం చేద్దాము అని With his వెళ్తున్నాడు. men, David was coming to him తన సేవకులతో కలిసి దావీదు వారి మీదకి వస్తూ ఉన్నాడు. with so much of anger. ఎంతో కోపంతో He wanted that Nabal's house should be destroyed completely. నాబాలు యొక్క కుటుంబము, అతని ఇల్లంతటిని పూర్తిగా నాశనం చేయాలన్నటువంటి పరిస్థితితో వస్తూ ఉన్నాడు. But his wife Abigail, అయితే నాబాలు యొక్క భార్య అబిగయిలు, what did she do? ఆమె ఏం చేసింది? 1 Samuel మొదటి సమూయేలు 25th chapter. 25వ అధ్యాయము. What she did? ఆమె అక్కడ ఏం చేస్తూ ఉంది? She was interceding. ఆమె విజ్ఞాపన చేస్తూ ఉంది. First she brought hundreds of loaves of bread మొట్టమొదటగా ఆమె వందల కొలది రొట్టెలను తయారు చేసింది, and తీసుకొస్తుంది. something to drink for all those people. 200 రొట్టెలను, 2 ద్రాక్షరసపు తిత్తులను, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికల వేచిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలను, 200 అంజూరపు అడలను గార్ధబముల మీద వేయించి దావీదు మరియు వారి సేవకుల యొద్దకు తీసుకొని వస్తూ ఉంది. Did you ever think of doing something? You have provoked God. Did you ever think like this మరి Abigail? నీవు ఎన్నో మార్లు దేవునికి కోపం రగిలించావు, అయితే ఆయనను చల్లార్చుటకై ఈ రీతిగా ఎన్నడైనా నువ్వు ఆలోచించావా? You are not thinking of that. నీవు దాని విషయమే ఆలోచించలేదు. Abigail, she was a wise woman. అబిగయిలు ఎంతో జ్ఞానవంతురాలు. The Bible says, wise woman buildeth her home. దేవుని వాక్యం సెలవిస్తుంది, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది. Foolish woman అదే మూఢురాలు destroys her own home. తన సొంత ఇంటిని తన చేతులతో ఊడబెరుక్కుంటుంది. You are still becoming blind. నీవు ఇంకా గ్రుడ్డిదానిగా మారుతూ ఉన్నావు. After listening to all these things, ఇవన్నీ విన్న తర్వాత కూడా instead of praying to God, దేవునికి ప్రార్థించుటకు బదులుగా, instead of making God happy, దేవుని సంతోషపెట్టుటకు బదులుగా, instead of making the wrath of God to come down, దేవుని కోపమును చల్లార్చుటకై ప్రయాసపడుటకు బదులుగా what did she do? ఏం చేస్తుంది? ఇక్కడ 19th verse, second line. 19వ వచనము. She told not her husband anything. How అక్కడ she was going to David. ఆమె తన భర్తకి ఈ సంగతులు ఏవి కూడా చెప్పకుండా దావీదు యొద్దకు వెళ్ళిపోతుంది. She was a wise woman. ఆమె జ్ఞానవంతురాలు. You want to be equally rebellious with your husband. నీవు మాత్రము నీ భర్తతో కలిసి సమానంగా తిరుగుబాటు చేయాలి అనుకుంటావు. You know your husband is a fool. నీకు తెలుసు నీ భర్త ఒక అవివేకి అని. His life is under destruction. అతని జీవితము నాశనం క్రింద ఉంది అని నీకు తెలుసు. Still అయినప్పటికీ you are one with him. నీవు అతనితో కలిసి ఏకమవుతున్నావు. Yeah, whatever he thinks, అతడు ఏది ఆలోచించినా you say okay, okay. దానికి సరే అంటావు. What is this? ఏంటి ఇది? Why don't you study the word of God? ఎందుకు నువ్వు దేవుని వాక్యం చదవట్లేదు? How this Abigail worked out the whole plan. ఏ రీతిగా అబిగయీలు అక్కడ అతను చెయ్యాలనుకున్న పనంతటి విషయంలో ఏ రీతిగా వ్యవహరించగలిగింది? God will give you wisdom. దేవుడు నీకు అట్టి జ్ఞానం ఇస్తాడు. Are you praying for your husband? కానీ మరి నీవు నీ భర్త కొరకు ప్రార్థిస్తున్నావా? Are you specially praying for your husband? ప్రత్యేకంగా నీ భర్త కొరకు ప్రార్థిస్తున్నావా? No, let not my foolish husband go to hellfire. ప్రభువా, అవివేకి అయిన నా భర్త నరకాగ్నిలోనికి వెళ్లకుండా చెయ్యండి. He is a fool. అతడు ఒక మూర్ఖుడుగా ఉన్నాడు. You need not tell on his face that he is a fool. ఆ విషయాన్ని నువ్వేం అతని మొహం పైనే చెప్పక్కర్లేదు, But నువ్వు ఒక అవివేకి in your heart you knew that he is a fool. అయినప్పటికీ నీ హృదయంలో నీకు తెలుసు అతని అవివేకము. But what are you doing? కానీ మరి నువ్వేం చేస్తున్నావు? You are just one with him. నీవు కేవలం అతనితో కలిసి ఏకంగా ఆలోచిస్తూ ఉన్నావు. You are also becoming fool.
నీవు కూడా అవివేకిగానే మారుతున్నావు. Yeah, both fools, how can they build their home? ఇద్దరు అవివేకులు కలిసి వారి ఇంటిని ఎలా You కట్టుకోగలుగుతారు? will destroy your family. నీవు నీ కుటుంబాన్ని నాశనం చేస్తున్నావు. You don't have any wisdom. నీకు ఎలాంటి జ్ఞానము లేదు. You hear and hear and hear, వింటావు 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 ఎంతగానో, but you will not change yourself. అయినప్పటికీ నిన్ను నువ్వు ఎంత మాత్రము మార్పు అనేది Nothing చేసుకోవు. will do anything to your heart. ఏది కూడా నీ హృదయాన్ని ఏ కార్యం చేయలేకపోతుంది, మార్చలేకపోతుంది. You are not allowing the Holy Spirit to work in your heart. నీ హృదయంలో పరిశుద్ధాత్ముడు కార్యం చేసే రీతిగా నువ్వు ఎంత మాత్రం You అనుమతించవు. are not allowing the Holy Spirit to teach you. పరిశుద్ధాత్ముడు నీకు బోధించే రీతిగా ఆయనకు అనుమతించవు. Holy Spirit will teach you. పరిశుద్ధాత్ముడు నీకు బోధిస్తాడు. Even minute things, Holy Spirit will teach you. ఎంతో చిన్న చిన్న విషయాలు సైతము పరిశుద్ధాత్ముడు నీకు బోధిస్తాడు. Such a harmless person is Holy Spirit. అలాంటి ఏ హాని చెయ్యలేని వాడు పరిశుద్ధాత్ముడు. Then you are not listening to him also. అయినప్పటికీ ఆయనకు సైతము నువ్వెంత మాత్రము చెవినివ్వట్లేదు, మాట వినట్లేదు. You are not catching his advice. నీవు ఆయన ఇచ్చేటువంటి ఆలోచనను సూచనను నువ్వు తీసుకోలేకపోతున్నావు. How Abigail did. అబిగయీలు ఎలా చేసింది? She took all those things to David and his men. ఆమె చేసిన వాటన్నిటిని కూడా దావీదు యొద్దకు అతని సేవకుల యొద్దకు తీసుకొని వెళ్ళింది. How God gave her wisdom. దేవుడు ఎలాంటి జ్ఞానమును ఆమెకి ఇచ్చాడు. 23rd verse. 23వ వచనము. She lighted up from the ass and fell before David on her face and bowed herself on the ground. అబిగయీలు దావీదును కనుగొని గార్ధబమును మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లా నేను. How humble she was. ఎంతటి దీనురాలిగా ఉందామె. She seized her feet. She fell on the ground. ఆమె సాష్టాంగంగా పడింది దావీదు ఎదుట నమస్కారం చేస్తూ ఉంది. 24. 24వ వచనం. She fell at his feet. అతని పాదములు పట్టుకొని ఇట్లా నేను. And 25th verse. నా ఏళ్ళవాడా ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలనైన నన్ను మాటలాడనిమ్ము. This sin is mine. ఈ దోషము నాది. That is intercession. అది విజ్ఞాపన అంటే. Do you know what is intercession? విజ్ఞాపన అంటే మరి నీకు తెలుసా? Even after hearing this, ఈ వాక్యము విన్న తర్వాత కూడా you are becoming unnecessarily bold by the spirit of the devil. నీవు మాత్రము ఏ దురాత్మ చేతనో ధైర్యవంతుడవుగానే మారుతూ ఉన్నావు. That boldness is of the devil. ఆ ధైర్యము కేవలము దయ్యముకు సంబంధించినదే. You will not reject your husband's request. మీరు మీ భర్తలు మిమ్మల్ని చేసేటువంటి రిక్వెస్ట్కి ఎంత మాత్రమో తృణీకరించరు, వారి మాట కాదనరు. You will just obey. కేవలం విధేయత చూపిస్తారు. You will say, but the Bible says we have to obey our husbands. మీరు అంటారు దేవుని వాక్యం సెలవిస్తుంది కదా భర్తలకు లోబడి ఉండుడి అని. So both of you want to go to hellfire. ఇద్దరు కలిసి మీరు నరకాగ్నికి వెళ్ళిపోవాలి Both of you అనుకుంటారు. are becoming fools. ఇద్దరు కలిసి అవివేకులుగానే మారిపోతూ ఉన్నారు. What will the wise woman do? జ్ఞానవంతురాలైతే ఏం చేస్తుంది? You will tell your husband, నీవు నీ భర్తతో చెప్తావు, my dear husband, this is not the way. నా ప్రియమైన భర్త ఇది కాదు పద్ధతి. Let us not make God angry. దేవునికి మనము కోపం తెప్పించకూడదు. And let us not be friends to the devil. సాతానుకు స్నేహితులుగా మనం ఉండవద్దు. And also, what she was reminding David. ఇంకా అక్కడ అబిగయీలు దావీదుకి ఏం గుర్తు చేస్తూ ఉంది? My Lord fighteth the battles of the Lord, and evil hath not been found in thee at all thy days. 28th verse. 28వ వచనం. నీ దాసురాలనైన నా తప్పు క్షమించుము, నా ఏళ్లవాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా ఏళ్లవాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. What a wise woman she is. ఎంత జ్ఞానవంతురాలామె. You are doing the battles of the Lord. నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు. Let not God allow you to do this thing what you are thinking. కనుక నీవు తలంచుచున్నటువంటి ఇటు కార్యమును దేవుడు నిన్ను చేయకుండా ఆపునుగాక. She stopped the thing what he was thinking to do. ఆ రీతిగా మాట్లాడి దావీదు చెయ్యాలనుకున్నటువంటి కీడు చేయకుండా ఆమె ఆపగలిగింది. What a wise woman. ఎంత జ్ఞానవంతురాలామె.
You can do anything with the power of the Holy Spirit. నీవు పరిశుద్ధాత్మ సహాయంతో ఏదైనా చెయ్యగలవు. 32nd verse. 32వ వచనము. David, what was he telling her? అందుకు దావీదు, నాకు ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. But first he gave praise to God. మొట్టమొదటగా అతడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. Blessed be the Lord of God of Israel, who sent you this day to me. నాకు ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును He గాక. praised God అతడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. because he understood what was happening ఎందుకంటే ఏం జరుగుతుంది అనే సంగతి అతను అర్థం and చేసుకున్నాడు. what he was doing. అతను ఏం చేస్తున్నాడు అనేది అర్థం చేసుకోగలిగాడు. She did not allow the man of God David to commit this sin. ఆమె దేవుని సేవకుడైనటువంటి దావీదు ఇలాంటి కీడు తలపెట్టకుండా ఆపగలిగింది. What a wise woman. ఎంత జ్ఞానవంతురాలు. Are you a wise woman? మరి నీవు జ్ఞానవంతురాలువా? To stop a man of God like this, to not to do this evil thing. ఇలాంటి ఒక దేవుని సేవకుడిని ఏ కీడు చేయకుండా ఆపగలిగేటువంటి జ్ఞానము కలిగి ఉన్నదానవా? And David was so happy దావీదు దాన్ని బట్టి సంతోషిస్తున్నాడు. for that wife of Nabal. నాబాలు భార్య చేసినటువంటి కార్యమును బట్టి అతను సంతోషించాడు. And 33rd verse. 33వ వచనము. And blessed be thy advice, and blessed be how you have kept me this day from coming to shed blood. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదుగాక. Yeah, he blessed her. అతడు ఆమెను ఆశీర్వదించాడు. She received the blessing. ఆమె ఆశీర్వాదం పొందుకుంటుంది. You are not receiving any blessing. కానీ నీవు ఏ ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నావు. You are going to get still curse after curse after curse. ఇంకా శాపం తర్వాత శాపమునే నువ్వు పొందుకుంటూ ఉన్నావు. Because you are a most foolish woman. ఎందుకంటే ఎంతో అవివేకురాలివి గనుక. That is what it means to be an intercessor. ఒక విజ్ఞాపన చేసే వ్యక్తి అంటే అర్థం అది. Who stand in the gap ఎవరైతే ఆ మధ్యలో వచ్చి నించుంటారో వారు. for some other people, వేరే ఎవరి కోసమో, not for themselves, అంతేకాని వారి కోసం వారు కాదు. to some other else, ఎవరి కొరకో, pleading for mercy దయ కొరకు వేడుకోవడం, బ్రతిమాలుకోవడం, on behalf of them. వారి పక్షమున దేవుని బ్రతిమాలుకోవడం.